సందర్భాలు అన్నీ ఉంటాయి. అందుకని ఆ నడచి వచ్చిన ప్రేమ, నడక నేర్పిన ప్రేమ, నడకయవు ప్రేమ, ఆ ప్రేమను మనం మర్చిపోకుండా ఉండాలి. అదే హిందూ ధర్మ సారాంశం. వేదంలో ప్రధానంగా చెప్పే మాట ఏమిటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు అన్నారు. లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళ పట్ల మనకు గౌరవం ఉంటే ఉండాలి. దానికంటే 10 రెట్లు ఎక్కువగా నీకు చదువు చెప్పిన గురువు గారిని గౌరవించమన్నారు. ఆ గురువు కంటే 10 రెట్లు ఎక్కువగా తండ్రిని గౌరవించమన్నారు. తండ్రి కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించమని చెప్పింది శాస్త్రం. పుట్టుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. శరీరం అనేది ధరించకపోతే ఇక జీవితంలో ఇంక మిగిలింది ఏమీ లేదు. ఇక్కడ జీవితమే లేదు కాబట్టి దానికి సంబంధించిన బంధాలు, బాధ్యతలు, బరువులే కాదు, వైభవాలు, భోగాలు కూడా లేవు. అన్నిటికీ మూలం శరీరం. ఆ శరీరం ఏర్పడడానికి తండ్రి నిజానికి నిమిత్త మాత్ర కారణం, బీజప్రాయ కారణం. ఆయన బీజం అంతే. కానీ ఆ బీజాన్ని మొదటి 15 రోజుల్లోనే ఒక బుడగగా మార్చి, ఒక నెల వేసరికి కాస్త పంచభూతాలతో దానికి ఒక ఆవరణం ఏర్పడేలా చేసి, 2 నెలల వేసరికి పైన చర్మాన్ని దాల్చి, 3 నెలలు వచ్చేసరికి నెమ్మదిగా నాడులు, నరాలు వంటివన్నీ ఏర్పరిచి, 4 నెలలు వచ్చేసరికి గోళ్ళు, వెంట్రుకలు కూడా ఏర్పరిచి, 5వ నెల వచ్చేసరికి చెవి, ముక్కు మొదలైనవి ఏర్పరిచి, 6వ నెల వచ్చేసరికి కాళ్ళు, చేతులు ఏర్పడేలా చేసి, 7వ నెల వచ్చేసరికి మెదడు కూడా ఏర్పడేలా చేసి, 8వ నెల వచ్చేసరికి ఆ మెదడు పూర్తిగా శక్తిమంతమై మిగిలిన వాటికి శక్తినిచ్చేలా చేసి, 9వ నెలకి పిండం తయారు కాగానే తనకున్న పూర్వజన్మ జ్ఞానం కారణంగా మళ్ళీ జన్మ ఎందుకు ఎత్తుతున్నాను అని బాధపడేలా కూడా చేసి, ఇక 10వ నెల కాగానే ఈ భూమి మీద మనకి జన్మనిచ్చినటువంటి తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని వ్యవహారం.